హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో సర్చ్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. దీనిలో నుండి మీకు ఎక్కువగా రైల్వే అండ్ ఎస్ఎస్సీలో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. వీటిని చూడగానే మన ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనే దానికోసం మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు, లేదనుకుంటే మన యొక్క ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు పెట్టండి. నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతా. సో అంటే మనకి ఇందులో సర్చ్ అండ్ ఇండిసెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో వాటి కోసమే మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఇందులో ఇది మనం నేర్చుకునే ముందు కొన్ని ఫార్ములాస్ తెలియాలి మనకి. సో మినిమం ఫార్ములాస్ ఒక 7-8 అయినా మనకు తెలియాలి. సో అందులో చూడండి, ఫస్ట్ వన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎం బి పవర్ ఎం, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, దీని వాల్యూ ఎంత అవుతుంది? ఏబి హోల్ పవర్ ఎం అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై బి పవర్ ఎం, దీని వాల్యూ ఏమవుతుందంటే ఏ బై బి హోల్ పవర్ ఎం అవుతుంది. అండ్ అదేవిధంగా బి అనేది 0 అవ్వకూడదు, ఇక్కడ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఏ పవర్ ఎంఎన్, ఎం ఇంటూ ఎన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా తెలియాల్సినవి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ టాపిక్లో మెయిన్ డిస్కస్ చేసేది ఇప్పుడు చెప్తున్న ఫార్ములా. సో ఇలా ఎన్ రూట్ ఏ ఉందనుకున్నాం. సో దీన్ని ఏ రాయొచ్చు అంటే మనం ఏ పవర్ 1/n అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు సో క్యూబ్ రూట్ ఆఫ్ 7 ఉంది అనుకో, దీన్ని ఏ రాయొచ్చు? 7 పవర్ 1/3 అని రాయొచ్చు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ఏంటంటే ఎన్ రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం, ఇది ఏముంటుంది? ఏ పవర్ ఎం ఉంటుంది. సో హోల్ పవర్లో ఏమొస్తుంది మనకి? 1/n వస్తుంది. ఇది మల్టిప్లై అయితే ఏమవుతుంది? ఏ పవర్ m/n అనేది అవుతుంది. నెక్స్ట్ మీకు తెలిసింది ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ఇప్పుడు చెప్పుకునే స్టార్టింగ్ క్వశ్చన్స్లో ఇగో ఈ ఫార్ములా మీకు బాగా గుర్తుండాలి. సో దీన్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ √2, ఈ 2 పవర్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనే ఈ పవర్లో ఎంత వాల్యూ వస్తుందని అడుగుతున్నారు మనకి. సో దీన్ని నేను ముందుగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నార్మల్గా డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా చూద్దాం. √2, సో ఇలా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇలా మొత్తం అన్ని కూడా 4 టైమ్స్ రాస్తాం మనం. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఒక్కొక్క 2ని అలా క్యాన్సిల్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ దీనికోసం రాద్దాం. 2 పవర్ ఏమని రాయొచ్చు? దీన్ని ఇది స్క్వేర్ రూట్ కాబట్టి ఇది స్క్వేర్ రూట్ ఏం లేదంటే స్క్వేర్ రూట్ 2 పవర్ 1/2 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు మనం? దీన్ని అంటే ఈ 2 పైన ఎన్ని రూట్స్ ఉన్నాయి? 2 రూట్స్ ఉన్నాయి. 2 రూట్స్, ఈ రూట్ అనేది మొత్తం ఇంతవరకు ఉంది కాబట్టి అన్నిటికీ వర్తిస్తుంది ఇది. ఓకేనా? సో ఇలా ఈ పైన రూట్ పోవాలంటే ఏమవుతుంది? √2 హోల్ పవర్ 1/2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ రూట్ కూడా పోవాలంటే 2 పవర్ 1/2 ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్పుకున్నాం. 2 పవర్ 1/2 ఇంటూ 1/2 1/4, ఇది ఎంత అవుతుంది? 2 పవర్ 1/4 అవుతుంది. నెక్స్ట్ ఇదే అవుతుంది 2 పవర్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2, ఇలా 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 పవర్ 1/8 అవుతుంది. 2 పవర్ 1/8. సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏమవుతుంది? 2 పవర్ 1/16, ఇంకొక 1/2 వస్తుంది కాబట్టి సో దీనికైతే 2 పవర్ 1/16 వచ్చింది. ఇక్కడ బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఏ పవర్ ఎం ఇంటూ మీకు దీని ముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమైంది? ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని చేస్తాం. చూడండి ఇక్కడ ఏముంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మన బేస్ అన్ని కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు? న్యూమరేట్ పవర్లో ఉన్న వాటి అన్నింటిని యాడ్ చేయొచ్చు. ఏమున్నాయి? 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఎల్సిఎం చేస్తాం. 2 పవర్ 2 4 8 16కి వెళ్తాం. ఎల్సిఎం ఎంత? 16. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 16 అవుతుంది? 8 టైమ్స్. నెక్స్ట్ 4 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 8 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 16 టైమ్స్ 1 టైమ్. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి? 2 పవర్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఎంత? 15. 2 పవర్ 15/16. సో పవర్ ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి? ఈ ఎక్స్ ప్లేస్లో 15/16 వచ్చింది. సో దీన్ని డైరెక్ట్గా చేయడం ఎలా దానికోసం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎన్ని స్క్వేర్ రూట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో 4 స్క్వేర్ రూట్స్ ఉంటే 4 టైమ్స్ 2ని మల్టిపుల్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, దీన్ని మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది.
సో ఇక్కడ చూడండి ఈ డినామినేటర్లో 16 వాల్యూ రాయండి. సో ఇక్కడ చూడండి నేను ఇది 2 పవర్ x కదా. సో ఇక్కడ చూడండి ఈ డినామినేటర్లో 16 రాయండి. దీనికి 1 తగ్గించి న్యూమరేటర్లో రాయండి సరిపోతుంది. సో మొత్తం సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూద్దాం ఎన్ని రూట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి 2 నేను 5 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 32 అవుతుంది. 2 పవర్ డినామినేటర్లో 32 ఉంటుంది. దీనికి 1 తగ్గించాలి. దీనికి 1 తగ్గిస్తే ఎంతో 31. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఓకే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాయాలండి. ఇది 5. సి లోపల ఏది ఉంటే ఇక్కడ ఏది ఉంటే అదే మనం ఇక్కడ రాస్తాం. 5 వస్తుంది. ఇక్కడ 5 పవర్ 31/32 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నట్లు అసలు ఎన్ని అయితే 2s ఉన్నాయో అంత పవర్ చేసాం. 2 పవర్ 5 చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాం దీనిలోండి ఈ 2 పవర్ 5లో 1 మైనస్ చేసాం. దీన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్స్ పనికి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం 5 ఈ బేస్లో లోపల ఏదైతే నెంబర్ ఉందో అది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ పవర్లో ఏం రాస్తాం మనం డినామినేటర్లో 2 పవర్ 5 రాస్తాం. ఎందుకు 2 పవర్ 5 ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఆఫ్ 5 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 5. న్యూమరేటర్లో ఏం రాస్తాం దానికి 1 మైనస్ చేస్తాం ఈ డినామినేటర్ ఉన్నదానికి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఏముంది లోపల 5 ఉంది. 5 పవర్ 3 అంటే 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 8 అవుతుంది. దీనికి 1 తగ్గిస్తే 7. అదేవిధంగా ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. స్క్వేర్ రూట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది 7 ఉంటుంది. ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాలి. ఇంకా మనకి ఏ విధంగా అడుగుతారో చూద్దాం వేరే వేరే క్వశ్చన్స్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ √2 అప్ టు 7 ఎన్ని టైమ్స్ ఉంది n టైమ్స్ ఉంది. అంటే n టైమ్స్ ఉంది. సో ఇక్కడ 2 పవర్లో ఎంత వస్తుందని అడుగుతున్నట్లు ఇక్కడ. సో 2 పవర్లో ఎంత వస్తుందంటే బేస్లో ఏం రాస్తాం 2 పవర్ ఎన్ని అయితే ఉన్నాయో మనకి ఇవి నెంబర్స్ అన్నిసార్లు మనం పవర్ చేస్తాం. ఇందాక ఎన్నిసార్లు చేస్తాం మనం. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 చేసాం. సో ఇక్కడ ఏమున్నాయి n టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ n చేసాం. పవర్లో ఏమొస్తుంది 2 పవర్ n నుండి -1 చేయాలని చెప్పుకున్నాం. ఈ డినామినేటర్ నుండి 1 మైనస్ చేయాలి. సో నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏ విధంగా చేద్దాం చూద్దాం. సో ఇక్కడ చూడండి 2 పవర్ బేస్లో ఏముంటుంది 2 ఉంటుంది. 2 పవర్ x+1 తర్వాత న్యూమరేటర్లో ఏముంటుంది మనకి 2 పవర్ x+1లో ఎంత మైనస్ చేయాలి మనం 1 మైనస్ చేయాలి. సో ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది ఏం ఇచ్చాడు. సో 1 2 3 4 5 ఇక్కడ ఎన్నిసార్లు ఉంది 7 అనేది 1 2 3 4 5 6. సో 6 టైమ్స్ ఉంది. 2ని 6 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది 64 అవుతుంది. డినామినేటర్లో 64 వస్తుంది. న్యూమరేటర్లో ఎంత వస్తుంది దానికి 1 తగ్గిస్తే 63 అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇవి అర్థం అవ్వకపోతే ఒకసారి రిపీట్ చేయండి. మీకు ఈజీగానే అర్థం అవుతుంది. డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు వీటిని ఇలా అయితే. నెక్స్ట్ దీని ఆన్సర్ ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పండి. సో 2 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 మొత్తం 5 రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం 2 పవర్ 32 31. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ కూడా 7 పవర్ 32 పవర్లో ఎంత వస్తుంది 31 వస్తుంది. న్యూమరేటర్లో 31 డినామినేటర్లో 32 వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్వశ్చన్స్ని సో ఇక్కడ ఎలా ఉన్నాయి ఇందాక ఏముంది మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి √2 అప్ టు 7 ఎక్కడో ఒక దగ్గర ఎండ్ అవుతుంది ఇది. సో ఎక్కడో ఒక దగ్గర ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి n టైమ్స్ అంటే n అంటే ఒక నెంబర్. n అంటే ఏంటి ఇన్ఫినిట్ టైమ్స్ కాదు. సో n టైమ్స్ అంటే ఏదో సమ్ నెంబర్ దగ్గర ఆగుతుంది. ఇది x+1 టైమ్స్ ఇదేంటి ఎక్కడో దగ్గర ఆగుతున్నాయి ఇవి. సో ఇప్పుడు మనం చేస్తున్నాం ఏంటి ఇన్ఫినిట్ టైమ్స్ అది ఆగదు. అది అలా రన్ అవుతూనే ఉంటుంది. ఇలా అడిగితే మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. దీన్ని కూడా మనం డైరెక్ట్గా చూడగానే చెప్పొచ్చు. కానీ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్పి తర్వాత డైరెక్ట్ ట్రిక్ అనే దానికోసం మనం మాట్లాడతాం ఇది. సో చూడండి ఏ విధంగా ఉంది మనకి ఇది √6 అప్ టు 7 ఇన్ఫినిట్. ఏ విధంగా ఉంది √6 ప్లస్ √6 ప్లస్ √6 ప్లస్ √6 అప్ టు 7 ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం. ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ చూడండి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్కడి నుండి అయితే రిపీట్ అవుతుంది ఇగో ఫస్ట్ ఒకసారి రాస్తాం. ఇంకా రిపిటేషన్ ఉంది కదా దీని ప్లేస్లో కూడా ఏం రాసుకోవచ్చు మనం ఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే 6 + x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ముందు ఆల్రెడీ అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్క్వేర్ రూట్ పోవడానికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. 6 + x ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. x² ఇక్కడే ఉంచేద్దాం. ఎక్స్ అటువైపు వస్తే -6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం రూట్స్ ఏ విధంగా రాయొచ్చు x² -3x + 2x -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఎక్స్ని మనం కామన్ తీస్తే x -3 అవుతుంది. సో ఇక్కడ 2 కామన్ తీస్తే అంటే x -3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటి -2, సో ఇక్కడ చూడండి
దీన్ని x+2 అని తీసుకుంటాం. ఇంకోటి ఏమవుతుంది x-3 అని తీసుకుంటాం. సో x+2 = 0 అంటే x -2 అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది మనకి 3. సో ఈ రెండు వాల్యూలో మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే రూట్లో నెగిటివ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో పాజిటివ్ వాల్యూని మాత్రమే తీసుకోవాలి. సో ఆన్సర్ అవుతుంది 3 అవుతుంది. సో ఓకే. సో ఇప్పుడు మనం ట్రిక్కీగా ఎలా ఏ విధంగా చేయాలి వెంటనే దానికోసం చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అంటే అదే కదా రిపీట్ అవుతుంది, నెంబర్ 6 ఉంది. 6ని ఏ రెండు నెంబర్లతో ఏ 2 నెంబర్స్తో మల్టిపుల్ చేస్తే 6 వస్తుందో చూడాలి. సో అంటే ఏంటి 2 3s 6 అండ్ ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే 1 ఉండాలి. సో రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే ఈ వాల్యూ రావాలి అండ్ డిఫరెన్స్ ఎలా ఉండాలి, ఆ రెండు వాల్యూస్ 1 ఉండాలి. సో ఇలా ఉంటే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇందాక మనకి అదేగా అయింది. సో ఆన్సర్ ఏమొచ్చింది 3 అనేది ఆన్సర్ అని చెప్పాం. సో డైరెక్ట్గా మీరు ఇక్కడే చేయొచ్చు. ఈ రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే 6 రావాలి అండ్ వాటి డిఫరెన్స్ ఎంత ఉండాలి 1 ఉండాలి. సో అలాంటి నెంబర్స్ ఏంటి 2 3. ఇందులో ఒకవేళ ప్లస్ ఉంటే బిగ్గెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉంటే స్మాలెస్ట్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంటే దీని ఆన్సర్ ఎంత 2 అవుతుంది, దీని ఆన్సర్ ఎంత 3 అవుతుంది. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉందనుకో, మల్టిప్లికేషన్ ఉంటే ఎలా చేయాలంటే సో సేమ్ ఇంతే రూట్ సిక్స్ అప్ టు సో ఆన్ ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ వెళ్తుంది. దీని అంతటిని ఎక్స్ అనుకుందాం. ఇందులో కామన్గా ఉన్న దాని ప్లేస్లో అంటే ఇదే కదా కామన్గా ఉంది, దీని ప్లేస్లో ఎక్స్ రాసుకోండి = ఎక్స్. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే 6x = x² అవుతుంది. ఈ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే x ఎంత 6. అంటే ఎప్పుడైనా సరే మీకు మల్టిప్లికేషన్ ఇస్తే డైరెక్ట్గా ఈ రూట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఎడిషన్కి అయితే ఏం చేస్తాం, రెండు నెంబర్స్ మల్టిపుల్ చేస్తాం, మల్టిపుల్ చేయగా వచ్చిన దానిలో పెద్ద నెంబర్నే మనం తీసుకుంటాం. అదే మైనస్ ఉంటే ఏం చేస్తాం, చిన్న నెంబర్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే ఇది వచ్చింది. కొన్నిసార్లు మనకు అలా రాదు, అప్పుడు ఏం చేయాలో కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి 3 క్వశ్చన్స్ అయ్యాయి. 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏ రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే వస్తుంది. ఇక్కడ 4th క్వశ్చన్ ఏ రెండు నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే 3 వస్తుంది. 3 1s are 3. కానీ ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ 1 ఉండాలని చెప్పుకున్నాం, కానీ అక్కడ ఎంత ఉంటుంది 2 అనేది ఉంది. సో మనం దీన్ని ఏ విధంగా చేయాలి. సో ఇలా ఎప్పుడైనా సరే మనకి 2 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే ఆ వాల్యూ రాకుండా ఒకవేళ వచ్చిన డిఫరెన్స్ అనేది 1 లేకపోతే వాటికి ఒకవేళ ప్లస్, వీటికి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పట్లేదు, కానీ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో √4x + 1 + 1/2 ఇది ఎప్పుడు ఇది. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఒకవేళ మైనస్ ఉంటే ఫార్ములా ఏంటంటే √4x + 1 - 1/2 అనేది అవుతుంది. సో ఎక్స్ ప్లస్లో ఏంటంటే లోపల ఉండే నెంబర్ని తీసుకుంటాం. 4 3s are 12, 12 + 1 అంటే ఎంత 13. √13 + 1 అనేది అవుతుంది. నెక్స్ట్ /2. సో ఒకవేళ దీనికైతే ఆన్సర్ ఎంత అవుతుంది, √13 - 1/2 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. 7 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఈ ఫార్ములాలో తీసుకోవాలి. అంటే ఎందుకు 7 ఉన్నప్పుడు కాదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్లో 7 తీసుకుంటే 7 4s are 28, 7 4s 28 + 1 అంటే ఎంత 29. √29 - 1/2 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది 5th వన్. సో 6th వన్ చూద్దాం. ఏ రెండు నెంబర్లు మనం మల్టిపుల్ చేస్తే 90 వస్తుంది. 2 నెంబర్స్ 10 9s are. ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే బిగ్గెస్ట్ నెంబర్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ కదా. సో ఇందులో రెండిట్లో ఏదవుతుంది మనకి 10 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఏ రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే 42 వస్తుంది మనకి 42. 6 7s are 42. 6 7s are 42. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబరే మన యొక్క ఆన్సర్ అవుతుంది. x ఎంత 6 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11 - √11 - √11 అప్ టు సో ఆన్. దీనికి ఏంటి ఏ రెండు నెంబర్లు మల్టిపుల్ చేసినా అవ్వదు, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మైనస్ ఉంటే ఫార్ములా ఏంటి అనుకున్నాం మనం, √4x + 1 - 1/2. సో ఇప్పుడు ఏమవుతుంది 11 4s are 44. 44 + 1 అంటే ఎంత 45. √45 - 1/2 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి 17 అంటే ఏం చేస్తాం, √4x + 1 + 1/2. దీన్ని సాల్వ్ చేస్తాం మనం. దీన్ని సాల్వ్ చేస్తే దీని యొక్క ఆన్సర్ వస్తుంది. ఇది మీరు ట్రై చేయండి. లేదంటే 17 4s are ఇక్కడ x ప్లస్లో 17 రాస్తాం. 17 4s are ఎంత అవుతుంది 68. 68 + 1 అంటే ఎంత 69. √69 + 1/2 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ ఇక్కడ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఈ 4లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు.
సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు పాజిటివ్కి అయితే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, పాజిటివ్కి అయితే 7 తీసుకోవాలి, నెగిటివ్ అయితే 6 తీసుకోవాలి, చిన్న నెంబర్ తీసుకోవాలని చెప్పుకున్నాం. అంటే ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎప్పుడు 1 ఉంటుందని చెప్పాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 ప్లస్ రూట్ ఓవర్ 5 ప్లస్ రూట్ ఓవర్ 5 ప్లస్ అప్ టు 7 ఇన్ఫినిటీ ఇచ్చారు. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 5 మైనస్ ఇచ్చారు. సో ఇదేంటి, ఇక్కడ వాల్యూస్ రెండు ఒకటే. సో ఇక్కడ చూడండి n మీకు ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పుకున్నాం, 1 ఉండాలి. సో అంటే ఏమవుతుంది, m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, 1 రావాలి. సో దాని ప్రకారం ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, రెండు 5 అంటే ఏమొస్తుంది, m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో దీన్ని మనం ఈ 1 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, m మైనస్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఇన్ఫినిట్ టైమ్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్ఫినిట్ టైమ్స్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంటే ఆ లోపల ఏదైతే నెంబర్ ఉందో అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. అదే మనకి ప్లస్ ఉంటే ఏం చేస్తాం, సో రూట్ ఓవర్ 4x ప్లస్ 1 ప్లస్ 1/2. రూట్ ఓవర్ 4x అంటే ఎంత, 20, 4 × 5 20, 20 ప్లస్ 1 అంటే 21, రూట్ ఓవర్ 21 ప్లస్ 1/2. ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఈ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఇంకా సర్చ్ అండ్ ఇండిసెస్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మంచివి. సో నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ కూడా కావాలనుకుంటే కామెంట్ సెషన్లో పెట్టండి. సో ఇందులో ఇంకా ఏవైనా డౌట్స్ అనేవి రైజ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ లింక్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సో చాట్ బాక్స్లో మీరు అక్కడ టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.